పాలకుల వైఫల్యంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. దీనిపై కారణాలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచల్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఈ వారం ఎడిటర్ కామెంట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన పరిణామాలకు వేదికగా మారింది. రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో రిటైల్ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం ప్రస్తుత పరిపాలనలోని వైఫల్యాలకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగా నియంత్రణలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జాతీయ సగటును దాటి ప్రజల నడ్డి విరుస్తోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం జాతీయ సగటు ద్రవ్యోల్బణం కేవలం 3.5% నమోదైతే ఆంధ్రప్రదేశ్లో అది ఏకంగా 5.39% చేరి దేశంలోనే అత్యధిక ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రాల జాబితాలోకి చేరింది. నిత్యం వాడే పప్పులు, నూనెలు, కూరగాయల నుంచి మొదలుకుని విద్య, వైద్యం, రవాణా ఖర్చుల వరకు ప్రతిదీ సామాన్యుడి అంచనాలకు అందనంత ఎత్తుకు చేరింది. ఒకప్పుడు సంక్షేమ పథకాలతో చేతినిండా డబ్బుతో కళకళలాడిన పేదవాడి ఇల్లు నేడు కూటమి ప్రభుత్వ హయాంలో పూట గడవడం గగనంగా మారిన దుస్థితికి చేరుకుంది. ఈ ద్రవ్యోల్బణ తీవ్రత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉండి 5.71% చేరడం గమనార్హం. పల్లెల్లో నివసించే రెక్కాడితే కాని డొక్కాడని కూలీలు, చిన్నకారు రైతులు ఈ విపరీతమైన ధరల తాకిడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం మధ్యతరగతి కుటుంబాలు తమ నెలవారీ బడ్జెట్ని సర్దుబాటు చేసుకోలేక అప్పుల పాలు కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు కోవిడ్ వంటి ప్రపంచ విపత్తు దేశాన్ని కుదిపేసినా, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయినా జగన్ ఎక్కడా సంక్షేమ చక్రం ఆగకుండా చూశారు. ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి తగ్గకుండా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేశారు. ఆనాడు పేద కుటుంబాల చేతిలో నిరంతరం డబ్బు ఆడడం వల్లే మార్కెట్లో డిమాండ్ స్థిరంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా గౌరవప్రదంగా జీవించగలిగారు. జగన్ దూరదృష్టితో కూడిన ఆర్థిక నిర్వహణ ఆంధ్రప్రదేశ్ను ఒక సురక్షిత జోన్లో ఉంచింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయ స్థాయిలో ధరల సూచీ స్థిరంగా ఉన్నా ఏపీలోనే ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం ఇక్కడి పాలకుల అసమర్థతకు నిదర్శనం. మార్కెట్ యార్డ్లపై వ్యాపారులపై నిఘా కొరవడడంతో కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కేవలం ధరల పెరుగుదలే కాకుండా ప్రభుత్వం విధిస్తున్న పరోక్ష పన్నులు, యూజర్ ఛార్జీల భారం కూడా ప్రజలపై అదనపు ఒత్తిడిని తెస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు, ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజల నుండి సంపదను పిండేస్తోంది తప్ప వారికి ఉపశమనం కలిగించే చర్యలు శూన్యమని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అనేది కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే అన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిని ఊహించని రీతిలో విస్తరించింది. పేదవాడు జబ్బు పడితే ఇల్లు అమ్ముకోవలసిన అవసరం లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విశ్రాంతి సమయంలోనూ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు ఇచ్చిన మానవీయ పాలన నాడు ప్రజలు చవిచూశారు. విద్యారంగంలో తీసుకొచ్చిన నాడు నేడు విప్లవం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. ఈ పథకాలన్నీ నేడు అటకెక్కడం, విద్య, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యాలు. రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల భారం చూస్తుంటే భవిష్యత్తు మరింత అంధకారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ పోతోంది. రాష్ట్ర పబ్లిక్ డెట్ మొదటి 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు దాటింది. కేవలం అప్పులు చేయడమే కాకుండా ఆ తెచ్చిన నిధులను ఎటు మళ్లిస్తున్నారో, ఏ రంగాలపై ఖర్చు పెడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పేరిట చేసే అప్పులు మూలధన వ్యయంగా మారి శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలి.
కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆస్తుల సృష్టి జరగడం లేదు. హంగులు ఆర్భాటాలకు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఈ నిధులు వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం పెరిగిపోవడంతో రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో సింహభాగం కేవలం వడ్డీలు చెల్లించడానికి సరిపోతోంది. దీనివల్ల సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడి సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రభుత్వం చతికిలపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు నిధులు లేవంటూ కాలయాపన చేస్తూ ప్రజలను వంచడం చంద్రబాబు మార్కు రాజకీయాలకు నిదర్శనం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై ఆనాడు ప్రతిపక్షాలు ఎంతగా దుష్ప్రచారం చేశాయో మనందరికీ తెలుసు. కానీ జగన్ తెచ్చిన ప్రతి రూపాయిని అత్యంత పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నవరత్నాల రూపంలో నేరుగా పేదల ఇళ్లలోకి పంపించారు. నాడు డిజిటల్ విధానంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి పేదవాడి చేతికి లబ్ధి చేకూరింది. జగన్ చేసిన అప్పులు మానవ వనరుల వికాసానికి, పేదరికం నిర్మూలనకు ఉపయోగపడ్డాయి. ఆనాడు కట్టిన ఇళ్లు, మెడికల్ కాలేజీలు, సచివాలయాల వ్యవస్థే ఇందుకు నిదర్శనం. అనుత్పాదక వ్యయాలకు తావు లేకుండా సంక్షేమ రారాజుగా జగన్ పాలన సాగిస్తే నేడు చంద్రబాబు నాయుడు కేవలం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తూ సామాన్యుడిపై భారం మోపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, పరిశ్రమల స్థాపన మందగించడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. ఆదాయ మార్గాలు లేక మరోవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్య కుటుంబాల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. మార్కెట్లో డబ్బు చెలామణి తగ్గిపోవడంతో వ్యాపారాలు దివాలా తీస్తున్నాయి. పన్నుల వసూళ్లపైనే శ్రద్ధ పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వర్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు కేవలం కాగితాలకే పరిమితమవుతోంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం ధరల నియంత్రణ నిధిని కూడా సక్రమంగా ఉపయోగించలేదు. గతంలో వైఎస్ జగన్ పాలనలో రైతుల కోసం, వినియోగదారుల కోసం ధరల నియంత్రణ నిధిని అద్భుతంగా నిర్వహించారు. మార్కెట్లో ఏ వస్తువు ధర పెరిగినా లేదా రైతులకు మద్దతు ధర లభించకపోయినా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ధరలను సమతుల్యం చేసేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు రైతన్నకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత జగన్ది. నాడు వ్యవసాయ రంగం బలంగా ఉండడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. పల్లెల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ నేడు చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయాయి. ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపై పంటలను పారబోస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ విధానపరమైన లోపాలే నేడు గ్రామీణ ద్రవ్యోల్బణం 5.5% దాటిపోవడానికి ప్రధాన కారణం. పరిపాలనాపరమైన పట్టు కోల్పోవడం వల్లనే వ్యవస్థలన్నీ దారి తప్పాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని కేవలం రాజకీయ మేనేజ్మెంట్కు, పబ్లిసిటీ స్టంట్లకు ఉపయోగిస్తున్నారే తప్ప ఆర్థిక క్రమశిక్షణను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిధుల మళ్లింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో పక్షపాత వైఖరి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ధోరణి వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. ఇవన్నీ చాలవన్నట్టు కేంద్రం నుంచి రావలసిన నిధులను, ప్రత్యేక హోదాను సాధించడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం మోకరిల్లింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఢిల్లీ స్థాయిలో గళం విప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను సాధించుకొచ్చి సంక్షేమ యజ్ఞాన్ని కొనసాగించారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రామీణ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి అత్యంత గౌరవప్రదమైన స్థానం లభించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా కేవలం 72 గంటల్లోనే ఎలాంటి లంచాలు లేకుండా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకే అందించిన ఆ పాలన ఒక రోల్ మోడల్. నేడు ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయాలను నిర్వీర్యం చేసి ప్రజలను మళ్లీ జన్మభూమి కమిటీల నాటి దళారీ వ్యవస్థ వైపు నెట్టేయడం చంద్రబాబు మార్కు సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడం, ప్రతి పనికి లంచాలు ఇచ్చుకోవలసిన పరిస్థితి మళ్లీ రావడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న అప్పులు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలు.
ప్రభుత్వం సరైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించుకోకపోవడం, కేవలం అప్పులపైనే ఆధారపడడం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే సంక్షేమ పథకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోంది. ధరల పెరుగుదలను అదుపు చేయకపోతే సామాన్యుడి ఆగ్రహానికి గురికాక తప్పదని చంద్రబాబు ప్రభుత్వం గ్రహించాలి. ఎన్నికల నాటి తప్పుడు వాగ్దానాలను పక్కన పెట్టి ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాల కోసం నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.